ఏపీ హోంమంత్రి అనితను ఉద్దేశించి మేకప్ మంత్రి అంటూ వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఉన్నత స్థానంలో ఉన్న ఒక మహిళా మంత్రిపై నీచమైన కామెంట్లు చేశారంటూ ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు గుడివాడ వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఆయన చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్ విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించింది. అయితే విచారణకు హాజరు కావడానికి ఆయన ఇప్పటికే 2 సార్లు గడువు కోరారు. ఈ రోజు ఆయన విచారణకు హాజరు కానున్నారు. మరోవైపు హోంమంత్రి అనితపై తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని అమర్నాథ్ వివరణ ఇచ్చారు. తాను ఎక్కడా మహిళలను తక్కువ చేసి మాట్లాడలేదని, ప్రజాస్వామ్యంలో రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు సాధారణమని చెప్పుకొచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలు కావాలని వక్రీకరించి టీడీపీ రాజకీయం చేస్తోందని విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలపై గౌరవంతోనే తాను మహిళా కమిషన్ ముందుకు వస్తున్నట్లు చెప్పారు. గతంలో హోంమంత్రి అనిత వైసీపీ నేతలపై, ముఖ్యంగా ఆ పార్టీ అధినేత జగన్ పై చేసిన పాత వ్యాఖ్యల తాలూకు వీడియో ఫుటేజ్లను కమిషన్ ముందు పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మొన్న నేను చేసినటువంటి కొన్ని పొలిటికల్ కామెంట్స్కి మహిళా కమిషన్ సుమోటుగా తీసుకొని నాకు నోటీసులు మన 18వ తారీఖు పంపించడం జరిగింది. 1-2 ప్రత్యుత్తరాలు జరగడం అయ్యింది. నేను ఈరోజు హాజరవుతాను అని చెప్పి వారికి తెలియజేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి మహిళా కమిషన్ ముందు హాజరయ్యి, ఎందుకంటే నేను గతంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిగా, దాదాపు 5 దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా సమాజం పట్ల, చట్టాల పట్ల, వ్యవస్థల పట్ల గౌరవం ఉండాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది. అందులో భాగంగానే ఈరోజు కమిషన్ ముందు హాజరవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను. చాలామంది కూడా మనం లీగల్గా రెస్పాండ్ అయితే సరిపోద్ది, మనం వెళ్ళాల్సినటువంటి పని లేదనేటువంటి మాటను కూడా చాలామంది సహచరులు కొంతమంది చెప్పారు. అయినప్పటికీ మనం ఏ తప్పు చేయలేదు, మనం మాట్లాడిన దాంట్లో తప్పులేదు. మనం చేసినటువంటిది పొలిటికల్ కామెంటు. వారు మనల్ని పొలిటికల్గా అడ్రస్ చేశారు, పొలిటికల్గా నోటుకొచ్చింది మాట్లాడారు. అనేక సందర్భాలని అనేక సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నారు. అయినా ఓపిక పట్టి ఉన్నాం. మనం ఎందుకు మాట్లాడాలి, మనం ఎందుకు ఆ రకంగా మనం ఇచ్చేయాలి అనేటువంటి అభిప్రాయం నాకు ఉన్నప్పటికీ, మనిషి అనేటువంటి ప్రతి ఒక్కరికి ఒక సహనం అనేటువంటిది ఒక లెవెల్ ఉంటుంది. ఆ లెవెల్ దాటిపోయేటువంటి స్థాయికి తీసుకొని వచ్చేటువంటి మాటలు మాట్లాడి చివరికి మా ప్రత్యర్థిగా మన తాలూకా స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇచ్చిన దాంట్లో నేను గతంలో కూడా జస్టిఫికేషన్ ఇచ్చాను. నేను మాట్లాడిన దాంట్లో తప్పలేదు. నేను ఒక వ్యక్తి మీద మాట్లాడినటువంటి వ్యాఖ్యలే తప్ప యావత్ మహిళా లోకంపై చేసినటువంటి వ్యాఖ్యలుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ అంతా కూడా చేసింది. అందులో ఏ రకంగా వారు జోకర్స్ అయ్యారో, ఏ రకంగా విఫలమైందో అనేటువంటి చూసాం. సో డెఫినెట్గా ఆ విషయాన్నే రేపు ఈరోజు మహిళా కమిషన్ కూడా చెప్తాను. ఆ విషయాలు చెప్పిన తర్వాత కూడా ప్రజలకి నా తాలూకా వాదన కూడా వినిపించేటువంటి కార్యక్రమం చేస్తాను. డెఫినెట్గా నేనైతే తప్పు చేయలేదు, తప్పు మాట్లాడలేదు, తప్పుగా ఎవరిని ఉద్దేశించి, యావత్ మహిళా లోకం ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు కావనేటువంటి కూడా తెలియజేస్తాను. ఒకటి అంటే, నేను ఈ మహిళా కమిషన్ అనేటువంటిది ఒక ఇండిపెండెంట్ బాడీ. సరే, ఏదన్నా వారు సుమోటోగా టేకప్ చేసేటువంటి అవకాశం ఉంది. మీరు అన్నట్టు అనేక ఇష్యూస్ గడిచినటువంటి 2 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు అన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు సాయికృష్ణ తల్లి గురించి కానీ, లేదా జాహ్నవి పాప తప్పిపోయినటువంటి వారి తల్లి శోకం గురించి కానీ అనేక ఇష్యూస్, మీరు అన్నట్టు జనసేన సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఒక మహిళకి అబార్షన్ చేయించి తిరిగి ఆ అమ్మాయిని రోడ్డు మీద కర్రతో కొట్టినచ్చినటువంటి సందర్భాలు నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో అటువంటి సంఘటన ఎప్పుడు చూడలేదు. అయినప్పటికీ రెస్పాండ్ అవ్వనటువంటి అనేక వ్యవస్థలు మనం ఈరోజు రాష్ట్రం చూసాం. సరే, దేనికి రెస్పాండ్ అయ్యారు, దేనికి రెస్పాండ్ అవ్వలేదు అనేటువంటి దాన్ని పక్కన పెడితే, ముందు మన గురించి మన మీద నోటీస్ ఇచ్చారు కాబట్టి మనం ఏ రకంగా సమాధానం చెప్పాలి, ఏ రకంగా మన జస్టిఫికేషన్ని మనం తప్పు చేయలేదనేటువంటి విషయాన్ని వారికి చెప్పాలి. మనం వెళ్ళకపోతే మనం ఏదో భయపడ్డాం అనేటువంటి అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కూడా ఉంటుంది. కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో